స్వాగతం మై ఛానల్. మన ఛానల్ 1000 మంది పైగా సబ్స్క్రైబర్లు అయ్యారు, ఇంకా వస్తూనే ఉన్నారు. వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు ఛానల్ తరపున. మహేష్ బాబు రష్మిక లవ్ స్టోరీ కథను ఈ భాగంలో 15వ భాగంలోకి స్వాగతం. అస్తమయ సూర్యుడు ఆకాశాన్ని కాషాయం రంగులో ముంచేస్తున్నాడు. సముద్ర అలలు శబ్దం చేస్తూ తీరం వైపు పరిగెడుతున్నాయి. రష్మిక ఓ లైట్ పింక్ డ్రెస్ వేసుకుని సైలెంట్గా అలల వైపు చూస్తూ కూర్చుంది. మహేష్ వెనక నుంచి నడుస్తూ వచ్చి నెమ్మదిగా ఆమె పక్కన కూర్చున్నాడు. ఇక నీ మనసులోని నిశ్శబ్దం కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు మహేష్. ఎందుకు మహేష్, మనం దగ్గరయ్యే కొద్దీ ప్రేమపై భయం కూడా పెరుగుతుంది. నిన్ను కోల్పోతానేమో అన్న ఫీల్ అది నన్ను భయపెడుతుంది అంది రష్మిక. మహేష్ రష్మిక చేతిని పట్టుకుని దగ్గరికి చేర్చుకున్నాడు. నువ్వు ఎప్పటికీ నన్ను కోల్పోవు రష్మిక, నా శ్వాస ఉన్నంత వరకు నువ్వే నా ప్రాణం అన్నాడు మహేష్. రష్మిక కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అలలు కుట్టుకుంటూ వస్తున్న శబ్దం వాళ్ళ హృదయం స్పందనతో కలిసి ఒక మెరుడిలా వినిపిస్తుంది. మహేష్ షూటింగ్లో బిజీ అయిపోయిన రోజులలో రష్మికను పట్టించుకోలేకపోయాడు. ఒకరోజు రష్మిక ఫోన్ చేస్తుంది. మహేష్, ఈ వారం అంతా నన్ను ఒకసారి కలవలేదు. నేను నీకు ప్రాధాన్యం అనిపించట్లేదా? రష్మి, నేను పని కోసం కష్టపడుతున్నాను, అది నీకోసమే, నువ్వు అర్థం చేసుకోవాలి అంటాడు మహేష్. ప్రేమంటే కేవలం కష్టపడడం కాదు మహేష్, మనసు పంచుకోవాలి, క్షణాలు పంచుకోవాలి. కానీ నువ్వు దూరమవుతున్నావు. ఆ మాటలతో వాళ్ళ మధ్య మౌనం నెలకొంది. కానీ ఆ మౌనం తర్వాత ఒకరు విలువ ఎంతో ఉందో అర్థం చేసుకునేలా చేసింది. ఆ మర్నాడు మహేష్ రష్మికను చూస్తూ, ఆ రోజు నువ్వు కోపంగా మాట్లాడే మాటలు నన్ను మార్చాయి. నేను నిన్ను మిస్ అవడమే కాదు, నువ్వు లేకుండా నేను లేను అనిపిస్తుంది. రష్మిక కళ్ళలో ఆనందం మెరుస్తుంది. మహేష్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నమ్మకమే నాకు ప్రాణం. వాళ్ళిద్దరూ సముద్ర తీరంలో చేతులు పట్టుకుని నడుస్తారు. గాలి వాళ్ళ చుట్టూ నడుస్తుంది. ఆ సాయంత్రం ప్రేమతో నిండిన ఒక మధురమైన జ్ఞాపకం అవుతుంది. హోటల్ రూఫ్ టాప్ మీద డిన్నర్ ప్లాన్ చేస్తాడు మహేష్. చంద్రుడు వెలుగులు వెదజల్లుతున్నాడు. క్యాండిల్ లైట్, మ్యూజిక్, పువ్వుల మధ్య రష్మిక కూర్చుంది. మహేష్ వైలెన్ వాయించమని ఒక ఆర్కెస్ట్రా ప్లాన్ చెప్తాడు. ఆ చూడు వెనకనే రష్మిక కళ్ళల్లో ప్రేమ జల్లి కురుస్తుంది. రష్మి, నీ కోసం నేనేం చేయలేదని లేదు, నువ్వు నమ్మితే నా ప్రపంచం వెలుగుతుంది. రష్మిక కాసేపు మౌనంగా ఉండి అతని భుజంపై తలవాల్స్తుంది. మహేష్, నిన్ను కలిసాకే నాకు నా అసలు నేను తెలిసింది. నువ్వు ఉన్నంత వరకు ఈ జీవితం అందంగా ఉంటుంది. అదే క్షణంలో ఇద్దరూ ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటారు. చంద్రకాంత్ వారిపై పడి ఒక దివ్యమైన ఆయోజనంలో మారుతుంది. ఒక పెద్ద సినిమా ఆఫర్ రష్మికకి వస్తుంది. షూటింగ్ కోసం 3 నెలలు విదేశాల్లో ఉండాలి. మహేష్, ఈ అవకాశం నా కెరీర్ చాలా ముఖ్యమైనది, కానీ నువ్వు లేకుండా ఉండడం భరించగలనో లేదో తెలియదు. రష్మిక, నీ కలలు నా కలలు, నువ్వు ఎక్కడ ఉన్నా నా ప్రేమ నీ వెంట ఉంటుంది. వెళ్ళు, నీ కళల్ని నెరవేర్చు, నేను నీ కోసం ఎదురుచూస్తాను. రష్మిక కళ్ళల్లో కన్నీళ్లు, కానీ హృదయంలో గర్వం. ఎయిర్పోర్ట్లో విడ్కోలు రష్మిక విమానం ఎక్కే ముందు మహేష్ని గట్టిగా అతుక్కుంది. మహేష్, నువ్వు నా కోసం చూస్తావా? నమ్మకమే నాకు బలం. నేను తిరిగొచ్చిన రోజు మన ప్రేమ కొత్తగా పుడుతుంది. నువ్వు వెళ్ళే క్షణమే నేను నీ కోసం లెక్కపెట్టడం మొదలు పెడతాను. విమానం దూరం. మహేష్ కళ్ళలో తడిగా ఉన్నప్పటికీ అతని హృదయం రష్మిక కోసం అపారమైన గర్వం, ప్రేమ ఉంటుంది. రష్మిక దూరంగా ఉన్న రోజుల్లో మహేష్ ప్రతిరోజు లేఖ రాస్తాడు. నీ నవ్వు కోసం నేను బతుకుతున్నాను, నీ జ్ఞాపకాలే నా ప్రాణవాయువు, నువ్వు తిరిగి వచ్చే వరకు నా ప్రతిక్షణం నీకోసమే. ఆ లేఖలన్నీ రష్మిక హృదయానికి ఆక్షన్లా మారుతాయి. 3 నెలల తర్వాత రష్మిక తిరిగి వస్తుంది. ఎయిర్పోర్ట్లో మహేష్ ఎదురు చూస్తుంటాడు. రష్మిక పరిగెత్తుకుంటూ వచ్చి మహేష్ కౌగిల్లో కరిగిపోతుంది. మహేష్, నేను నిన్ను మిస్ అయ్యాను, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు రష్మిక, నా ప్రతి ఊపిరి నువ్వే. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ ప్రేమను చూసి మైమరుస్తారు. రాత్రి బీచ్ హౌస్కి వెళ్ళి ఇద్దరు కూర్చుంటారు. మహేష్, మన కథ ఎక్కడితో ఆగిపోదు, ఇంకా చాలా కలలు మనం కలిసి నెరవేర్చాలి. రష్మి, మన ప్రేమ ఎప్పటికీ ఆగదు, ప్రతిరోజు కొత్తగా పుడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అద్దుకునే చంద్రుని చూస్తారు. అలల శబ్దం, గాలి స్పర్శ వారి ప్రేమతో కలిసి ఒక కొత్త జీవితానికి పిలుపునిస్తుంది. ఆ మర్నాడు ఉదయం సెట్లో అడవిడి వాతావరణం. మహేష్ బాబు తన కొత్త సినిమా షూటింగ్ బిజీగా ఉంటాడు. రష్మిక కూడా అదే సెట్లో ఒక ముఖ్యమైన సీన్ కోసం వచ్చి ఉంటుంది. మహేష్ తన సీన్ పూర్తి చేసి కొంత అలసిపోయి కుర్చీలో కూర్చుంటే రష్మిక చల్లని నీళ్ళు బాటిల్ తెచ్చి రష్మిక చిన్నగా నవ్వుతూ, సూపర్ స్టార్కి కూడా ఇంత అలసర వస్తుందా? మహేష్ స్నేహంగా చూస్తూ, నువ్విక్కడ ఉంటే ఎలాంటి అలసర ఉండదు అంటాడు. ఆ మాట విన్న రష్మిక మొక్కులు ఎర్రబడతాయి. ఇద్దరి మధ్యలో
చిన్న చిన్న చూపులు, చిలిపి మాటలు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ కెమిస్ట్రీని స్పష్టంగా కనిపిస్తుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు కారులో బయలుదేరతారు. బయట వర్షం పడుతుంది. రష్మిక చిట్టి వర్షపు చిలిపి చూస్తూ, వర్షంలో డ్రైవ్ అంటే నాకు చాలా ఇష్టం మహేష్, అయితే మనం సిటీ అవుట్స్కట్స్కి వెళ్దామా? వర్షం ప్లస్ నువ్వు పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటాడు. కారు మెల్లగా రోడ్డు మీద సాగుతుంది. రేడియోలో ఒక మెలోడియస్ రొమాంటిక్ పాట మెల్లగా వింటూ ఇద్దరు మౌనంగా కిటికీ బయట వర్షం చూస్తూ, ఆ మౌనం కూడా వాళ్ళ మధ్యలో ఉన్న బంధానికి ఒక మధురమైన భావనగా మారుతుంది. వర్షం ఎక్కువ అవడంతో ఇద్దరు దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్లోకి ఆగుతారు. అక్కడ ఫైర్ ప్లేస్లో వెలిగించి కూర్చుంటారు. రష్మిక అంటుంది, ఈ సైలెన్స్ చాలా బాగుంది. నీతో ఉన్నప్పుడు టైం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. నువ్వు లేకపోతే నా జీవితం అసంపూర్ణం. ప్రతి సక్సెస్, ప్రతి ఆనందంతో నీతో షేర్ చేయాలి అనిపిస్తుంది అంటాడు మహేష్. రష్మిక అతని భుజం మీద తల వాల్స్తుంది. బయట వర్షపు చినుకులు పడుతుండగా లోపల వారి హృదయాలు ఒకరైపోతాయి. రెండో రోజు ఉదయం రష్మిక ఫోన్ కాల్ వస్తుంది. అది ఆమె మేనేజర్ నుంచి. ఒక పెద్ద సినిమా ఆఫర్ వస్తుంది, కానీ అది ఫార్గన్లో ఒక ఏడాది షెడ్యూల్. రష్మిక కన్ఫ్యూజ్గా, మహేష్, ఈ ఛాన్స్ నా కెరీర్కి చాలా ఇంపార్టెంట్, కానీ నిన్ను దూరం అవ్వాలి. మహేష్ కొంచెం సీరియస్గా, నీ కెరీర్ కూడా నాకు అంతే ముఖ్యం. నువ్వు వెళ్ళాలి, కానీ నువ్వు దూరంగా ఉంటే నేను ఎలా ఉంటాను? ఆ మాటలు రష్మిక కళ్ళలో కన్నీళ్ళు చేస్తాయి. ఇద్దరు హృదయాల్లో భయం మొదలవుతుంది. రష్మిక వెళ్ళే రోజు ఎయిర్పోర్ట్లో మహేష్ ఆమె చేతిని పట్టుకుని నిలబడి ఉంటాడు. ఒక సంవత్సరం చాలా ఎక్కువ, కానీ నేను నిన్ను ట్రస్ట్ చేస్తాను. మన బంధం ఇంత సులువుగా కూలిపోదు. రష్మిక ఆత్మవిశ్వాసంతో, నువ్వు నా శ్వాస, ఎక్కడ ఉన్నా నా హృదయం నీ దగ్గర ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక ఎమోషనల్ హగ్ షేర్ చేసుకుంటారు. వదలకుండా ఒకరినొకరు బిగ్గిగా పట్టుకుంటారు. ఆ క్షణం వారి ప్రేమకు ఒక కొత్త మీనింగ్ వస్తుంది. రష్మిక ఫారెన్లో షూటింగ్ చేస్తుంది. రోజు మహేష్తో వీడియో కాల్స్, లెటర్స్ పంపుతుంది. రష్మిక వీడియో కాల్స్లో, నువ్వు లేకుండా ప్రతిరోజు ఖాళీగా అనిపిస్తుంది. నీ కోసం నేను ఒకే రోజు లెక్క పెడుతున్నాను అంటాడు మహేష్. కెమెరా ముందు స్క్రీన్కి దగ్గరగా ఇద్దరు ఒకరినొకరు ముద్దు చేస్తూ అదే ప్రేమను మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటారు. ఒక సంవత్సరం గడుస్తుంది. రష్మిక తిరిగి హైదరాబాద్ వస్తుంది. ఎయిర్పోర్ట్లో బయటికి వస్తుండగా మహేష్ బాబు అక్కడే ఎదురుచూస్తూ ఉంటాడు. రష్మిక అతను చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసుకుంటుంది. రష్మిక కన్నీళ్లతో, ఐ మిస్డ్ యూ సో మచ్. మహేష్ ఆమె చెవులు మృదువుగా, నువ్వు లేకుండా నా ప్రతిరోజు అసంపూర్ణంగా అనిపించింది. ఇక మళ్ళీ దూరం అవ్వద్దు. ఇద్దరు ఒకరినొకరు మిగుతూ అద్దుకుంటారు. పగ్గలోనే వారి హృదయాలు మళ్ళీ ఒకరైపోయాయి. మిగతాది వచ్చే భాగంలో చూద్దాం. దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. ధన్యవాదాలు.